హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రానున్నటువంటి వారం రోజుల్లో కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడి వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మొదలు కానున్నాయి. దాదాపుగా జనవరి మొదటి వారం చివరి భాగంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మొదలవుతాయి. రెండో వారంలో భారీ వర్షాలు నమోదవుతాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చలి తీవ్రత మరింతగా పెరగనుంది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కనిష్ట స్థాయి అంటే తెల్లవారుజామున 6 నుంచి 10 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా. దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగుతుంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా ఇదే వాతావరణం ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఇది ఈ రోజు ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.